ఇంకా ఇష్టమైనది మనకు ఎక్కువ ఇష్టమైనది ఉంటుంది. అది లేకుంటే చాలా హ్యాపీగా ఉంటాం. ఏంటని చెప్పండి. అది లేకుంటే చాలా హ్యాపీ. ఏంటంటే మా అమ్మ చెప్పింది కోపం. మా అమ్మ చెప్పింది నువ్వు కోపం వదిలేయినా ఎప్పుడైనా వస్తానంటే వచ్చినప్పుడు నీకు ఇది జ్ఞాపకం రావాలి. నాకు దేవుడికి ఇద్దరికి కలిపి మాట ఇస్తున్నావు. ఈ కోపం వదిలేయంటే నేను ఈజీ అనుకున్నా. ఫస్ట్ అడిగింది పెద్ద విషయం కాదు. సరే అమ్మ ఇంకా మనకు అమ్మ మీద నాన్న మీద పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద కోపం వస్తుంటుంది. అది చిన్న విషయానికి నాకే చెప్పేది అలాంటి కోపం నాకు కూడా వచ్చింది కొన్నిసార్లు. నేను కోపడ్డప్పుడల్లా మా అమ్మ నాన్నే నువ్వు ఇచ్చిన మాట ఏంటి మర్చిపోయినావు బిడ్డ అంటే లేదు మళ్ళీ జ్ఞాపకం వచ్చి మళ్ళీ నవ్వుతుంది. తర్వాత నాకు అలవాటు అయిపోయింది. ఆ అలవాటు ఎంత కాడికి వచ్చిందంటే ఇప్పుడు నేను బిజినెస్గా ఎవరి మీదైనా పనుల మీదైనా వర్కర్ల మీదైనా కోపం రాగానే మా అమ్మాయి ఆడికి వస్తుంది, దేవుడి గారికి నవ్వు వస్తుంది. ఓ ఇది నాకు లేదు కదా, నేను వదిలేసింది మళ్ళీ నాకెందుకు వస్తుంది. దాన్ని ఎక్కడో నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇది టీచర్లు అందరూ చెప్పారు. ఇది మీరు నేర్చుకుంటే కొద్ది మంది కాదు అందరూ పాటిస్తే జీవితంలో అది దేనికి పనికిరాదు. జబర్దస్త్ పాలు వచ్చేస్తే ఇది పెద్ద పనికిరాని అనిపిస్తుంది. దానివల్ల ఎన్నో నాశనాలు అయినాయి, ఆగమైన ఈ మాత్రం మీరు లైఫ్లో ముందుకెళ్ళినప్పుడు గుర్తు పెట్టుకోండి, తప్పకుండా బాగుపడతారు. ఈ మాట మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకొని ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. పాటిస్తారు ఎంతమంది ఇందులో మిగతా అందరికి కోపాలు ఉంటాయా? అది అవసరమా? మీకు చేతులు లేపితే కదా అందరికి అవసరమా కోపం? వదిలేయండి, అది వెంబడి ఉంచుకోవద్దు ఎప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. నేను చెప్తాను. ధన్యవాదాలు.